ఎందుకో సడన్‌గా చిన్నప్పుడుకి వెళ్ళిపోతే బావున్ను. చిన్నప్పుడు జ్ఞాపకాలు భలే గుర్తొస్తున్నాయండి. హాలిడేస్ వస్తే చాలు కదా! మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అమ్మమ్మ అయితే ఏం పెడుతుందో కూడా తెలియకుండా మాటలు చెప్తానే తినిపించేసేది. అసలిలా ఉండేవాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా! మళ్ళీ బ్యాక్‌కెళ్తే ఎంత బావున్నా అనిపిస్తుంది. ఆ రోజులు అమ్మమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ, అత్తలు, మావయ్య అబ్బా! హాలిడేస్‌కి వెళ్తే మనం బయటికి వెళ్ళి ఎంత ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అవేంటో కూడా తెలీదు. అసలు వర్షంలో ఆడుకునేవాళ్ళం. మీకు గుర్తుందా సండే సండే రామాయణం వచ్చేది. మై ఫేవరెట్ అసలప్పుడు. చాలా బావుండేదండి. ఇప్పుడు మళ్ళీ అందరం మళ్ళీ చిన్నవాళ్ళుగా మారిపోతే ఎంత బావుండో అనిపిస్తుంది. ఎంత బావుండేదో. ఇప్పుడెందుకు అవన్నీ మిస్ అవుతున్నాయి? ఎందుకంతలా లేదు? రిలేషన్‌షిప్స్ కూడా ఎట్లా వెళ్ళిపోతున్నాయి, ఎలా పోతున్నాయనేది అర్థం కావట్లేదండి. అసలు చాలా బావుండేది. అప్పుడైతే అసలు చెప్పలేము. ఇదైతే చాలా ఫన్నీ విషయాలు. మేమైతే మా తోటలో మామిడి పళ్ళు వదిలేసి పక్క వాళ్ళ తోటలో కోసేవాళ్ళం. చాలా బావుండేదండి. ఇలాంటివన్నీ స్వీట్ స్వీట్ మెమోరీస్‌గానే ఉండిపోతున్నాయి. మన పిల్లలకి ఇప్పట్లో ఇవన్నీ చేసే అవకాశాలు కూడా లేవు, రావు కూడా. అప్పట్లో ఊర్లో అందరికీ ఒకటే టీవీ, లేదంటే ఒక పెద్ద స్క్రీన్ లాంటిది పెట్టి సినిమాలు వేసేవాళ్ళంట. అందరూ ఒక దగ్గరే కూర్చొని స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా ఎవరింట్లో వాళ్ళు. ఏంటో! అప్పుడు వీళ్ళు వీళ్ళకేం లేదు, లేకపోతే అక్కడ స్టేటస్ చూపించటాలు అప్పుడేం లేవండి. అప్పట్లోనే చాలా బాగుండేది. ఊర్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇక్కడ సిటీలో అయినా చాలా వరకు మంచిగా ఒక బాండింగ్ అనేది ఉండేది. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు పక్క వాళ్ళు ఏమైపోతున్నారో కూడా తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నాం. సో, ఎటెళ్తుందో, ఎలా ఉంటదో, ఫ్యూచర్ జనరేషన్ అసలెలా ఉంటదో అని ఊహించటానికి కూడా చాలా భయమేస్తుంది. బట్ మన జ్ఞాపకాలు చాలా హ్యాపీనిస్తున్నాయి. తలుచుకునేటప్పుడు మళ్ళీ బ్యాక్‌కెళ్తే బావున్ను అనిపించే విధంగా ఉన్నాయి. సో, ఐ డోంట్ నో ఎందుకివన్నీ గుర్తొస్తున్నాయి అంటే తెలీదు. ఎందుకో ఏదో మిస్ అవుతున్నారు. పిల్లలేదో మిస్ అవుతున్నారు. ఒక చాలా పెద్ద బాధగానే అనిపిస్తుంది. అండ్ బాండింగ్ అనేది చాలా తక్కువైపోయిందండి. ఏమంటారు? నిజమే కదా!